రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్ళు కాయలు కాసేలాగా అందరూ ఎదురు చూశారు అఖండ ప్రీమియర్స్ వెళ్దాము అని. నన్ను అడిగితే నిన్న ప్రతి గంటకి అరగంట గంటకి ఒక్కోసారి బుక్ మై షో ఓపెన్ చేస్తా, పోనీ డిస్టిక్లో పడ్డాయేమో అని అది ఓపెన్ చేస్తా. ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేటీఎంలో ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎక్కడ కొనాలి టికెట్స్, వీళ్ళు ఎందులో పెట్టారు, ఇంకా రావట్లా. సాయంత్రం 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. అరే ఇవాళ ప్రీమియర్స్ లేవేమో అనుకునే టైంకి 14 రీల్స్ సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కొన్ని సాంకేతికత కారణాల వల్ల మేము పోస్ట్పోన్ చేస్తున్నాము, విడుదల తేదీని మళ్ళీ ప్రకటిస్తాము అని. తర్వాత వివరాల్లోకి వెళ్తే ఈరోజు సంస్థ మాకు 28 కోట్లు వీళ్ళు బాకీ ఉన్నారు, డబ్బులు ఇవ్వకుండానే సినిమాను రిలీజ్ చేస్తున్నారని మద్రాస్ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు స్టే విధించింది సినిమా విడుదలకి. అంటే 14 రీల్స్తో వాళ్ళకి గతంలో ఒక ఒప్పందం జరిగింది. అప్పుడు వీళ్ళు వాళ్ళకి ఎంతో ఇవ్వాలి. తర్వాత 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఆ బ్యానర్ ద్వారా సినిమా రిలీజ్ చేస్తున్నారు. అది ఒకటే, వీళ్ళదే బ్యానర్ మార్చి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ తరఫున అడ్వకేట్స్ ఏదో రకంగా వాదిస్తే సినిమా విడుదలకి స్టే పడింది. ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఏంది ఇంటర్నేషనల్గా ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఎదురు చూస్తారు యూఎస్ ప్రీమియర్స్ కోసం. అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటుందో, మనకంటే ముందు వాళ్ళు చూస్తారు కదా, ట్విట్టర్లో సినిమా గురించి ఏమైనా క్లిప్స్ వస్తాయా, బాలే డైలాగులు ఏమన్నా లీక్ అవుతాయా అని చెప్పేసి. బట్ అందరికీ కూడా నిరాశ ఎదురైంది. ఒకంతకి ఇది మంచిదే. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ చెప్తా. ఒకటి, నెంబర్ 1, బాలయ్య ఫ్యాన్స్ అర్థం చేసుకొని ఎప్పుడు రిలీజ్ అయినా పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. నెక్స్ట్, బోయపాటి గారు అండ్ బాలయ్య గారు వాళ్ళ రెమ్యునరేషన్స్ని త్యాగం చేశారు. ఇది ఇంకా పెద్ద విషయం. ఎందుకంటే ఒక సినిమా కోసం ఒక డైరెక్టర్, ఒక హీరో బాధ్యత తీసుకొని నిర్మాతల పక్షాన నిలబడడం అనేది చాలా అరుదు. చాలామంది ఏం చేస్తారంటే నిర్మాతల్ని పీక్కు తింటారు, ఇస్తావా చస్తావా అని చెప్పేసి. బట్ ఇక్కడ అట్లా కాదు. మన నిర్మాత, నిర్మాతలు బాగుంటే ఇంకో 4 సినిమాలు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి బాధ్యత గల డైరెక్టర్, బాధ్యత గల హీరో నిర్మాతల పక్షాన నిలబడి వాళ్ళ రెమ్యునరేషన్స్ వదులుకున్నారు. నెక్స్ట్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నిన్నటి నుంచి ఈరోజు వరకు అన్ని వార్తలు అఖండ అంటే వాయిదా పడిందా రిలీజ్ అయిందా పక్కన పెట్టేస్తే, రిలీజ్ అయినా కూడా ఇంత న్యూస్ రాదేమో. సినిమా వాయిదా పడింది అనేది చాలా పెద్ద న్యూస్గా అందరూ కవర్ చేసేసారు. సో ఇది ప్రమోషనల్గా ఇంకో అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అరే వాయిదా పడిందంట, మరి ఎప్పుడు ఇప్పుడా, రేపా, నెక్స్ట్ ఆ తర్వాత, ఇట్లా ఎదురుచూపులు చూస్తున్నారు. బుక్ మై షోకి కూడా మంచి ట్రాఫిక్ తగిలింది నిన్న. సో ఇది కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం నుంచి అయినా రేపటి నుంచి అయినా సరే మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా బాగా ఓపిక పట్టి ఎదురు చూస్తున్నారు. సినిమాకైతే అడ్వాంటేజ్, ఎక్కడ డిసడ్వాంటేజ్ లేదు. కొంతమంది నెగిటివ్స్ రాస్తారు ట్రోల్ చేసేవాళ్ళు, బాలయ్యకే ఇంత పరిస్థితి, అట్లయిందా ఇట్లయిందా అనేసి. ఏది ఏమైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చింది, అది చాలా చిన్న ప్రాబ్లమే. వీళ్ళకైతే చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు, పెద్ద విషయం ఏం కాదు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా నెక్స్ట్ టైం ఇంకొక డేట్ వీళ్ళు ఇస్తే సినిమాని మాత్రం రిలీజ్ చేస్తారు. ప్రమోషనల్ వైజ్గా చాలా కష్టపడ్డారు. ఇక హిందీ విషయానికి వెళ్తే బాలయ్య గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాడు. అంటే హిందీలో స్ట్రేట్ రిలీజ్ సినిమా లాగా అది చెప్పాలంటే. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేసుకున్నారు. ఇప్పటికే పాటలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. నిన్న రిలీజ్ అయ్యి ఉన్నా కూడా ఇంత హైప్ వచ్చేది కాదేమో. వాయిదా పడింది అని తెలియగానే సినిమాకి విపరీతమైన హైప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ సినిమా ఖచ్చితంగా అంచనాలు అందుకుంటుందని మాత్రం చెప్పగలం. అండ్ బాలయ్య సినిమాకే ఇట్లాంటి కష్టాలు అంటే ఏ సినిమా అయినా సరే అంతే. చివరి క్షణాల్లో ఎవరన్నా, ఇప్పుడు వీళ్ళైనా సరే ముందే వీళ్ళతో మంతనాలు జరిపి ఆ డబ్బులేవో సెటిల్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కరెక్ట్గా రేపు రిలీజ్ అనగా ఈరోజు వెళ్ళేసి హైకోర్టులో స్టే చేయడం అంటే అది ఇబ్బంది పెట్టారు. సరే ఇబ్బంది పెడితే పెట్టారు, దిష్టి పోయింది అనుకుందాం సినిమాకి, పెద్ద విషయం ఏం కాదు ఇది. సినిమా ఎలాగైనా రిలీజ్ అయిపోతుంది. రేపు ఎల్లుండి మహా అయితే ఈరోజు సాయంత్రమో రేపటి నుంచో ప్రీమియర్స్ అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. నన్ను అడిగితే ఈరోజు ఒకవేళ పడ్డా 5th, ఇవాళ ప్రీమియర్స్ వేసినా సరే అక్కడ 5th రిలీజ్ అయినట్టే కదా చెప్పిన టైంకి. 5th వీళ్ళు యాక్చువల్లీ అనౌన్స్ చేసింది 5th రిలీజ్ చేస్తున్నాము అని. ఒకవేళ ఈరోజే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి సాయంత్రంకి రాత్రి 9:30కైనా ఒక్క షో పడ్డా ప్రీమియర్, అక్కడ అనుకున్న టైంకి రిలీజ్ అయినట్టే. ఇన్ కేస్ వాయిదా పడ్డా సరే
అవి మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటారే తప్ప సినిమాకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.